లేదు 45 రోజులకే నరకాసుర వధ అని మీరు ఒక ప్రోగ్రాం పెట్టారు మంగళగిరి దగ్గర. ఆ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో రోజా గారు వచ్చి మాట్లాడుతుంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెవిలో చెప్తూ ఉంటాడు, మైకులో వచ్చి ఆడియోలో వచ్చేసింది అది, చంద్రబాబుని తిట్టమంటున్నాడని. అది మీ సంస్కారం. ప్లేనరీలో చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని ఆయన వచ్చి రోజా చెవిలో చెప్తూ ఉంటాడు. అది ఎయిర్లో వచ్చేసింది మైక్లో. అది మీ సంస్కారం. మీరు ట్వీట్లు పెడితే అవి మేము చదువుకోవాలి, ప్రజలు చదువుకోవాలి. అసలు మీ సెల్లే చీకొట్టింది అన్న అనే పదానికే కళంకం అని. ఇంకొకటి వినిపిస్తా, ఎవరిదో కాదు మీదే, అది కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. నా దగ్గర మాటలు లేవండి. నాకు దీన్ని వర్ణించడానికి ఈ దిగజారుడుతనాన్ని, ఈ అనైతికతను, లేకపోతే ఇంకేమనాలో మరి ఈ నీచత్వాన్ని, ఆయన ఎవరో మా శ్రీకాకుళం ఆయన ఒక ఆయన ఏదో అత్వం అని ఒక ఆయన, ఆ అత్వం పదం నేను వాడను. కానీ ఇంత దారుణమైన మీరా మహిళల గురించి మాట్లాడేది? అసలు మహిళ అనే పదానికి అర్థం తెలుసా మీకు? మీరు మహిళల గురించి మాట్లాడి మా ఆఫీస్ మీదకు 100 మందిని పంపించేసి ఆ వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, వాళ్ళతో మీటింగ్ ఒకటి పెట్టుకుని మళ్ళీ ట్వీట్ ఒకటి, ఆ ట్వీట్లో మళ్ళీ రాధాకృష్ణ వ్యాఖ్యలు మేము ఖండిస్తాం, రాధాకృష్ణ మీద అంటే చర్యలు తీసుకోవాలంట. ఎందుకయ్యా రాధాకృష్ణ గారి మీద దీనికే చర్యలు తీసుకోవాలంటే కొంతమందిని ఉరిదీయాలి, ఈ పాటికి కొంతమందిని ఈ దేశంలో.